నువ్వు సిఎస్ఐలో ఉంటూ పెంతెకోస్తు అనుభవంలో ఉండు, హెబ్రోన్లో ఉండు పెంతెకోస్తు అనుభవంలో ఉండు, బాప్టిస్ట్ లో ఉంటూ పెంతెకోస్తు అనుభవంలో ఉండు, లూథరన్ లో ఉంటూ పెంతెకోస్తు అనుభవంలో ఉండు. నువ్వు ఏ మందిరానికి చెందిన వాడవైనా నీ మందిరంలో నీవు ఈ దినాలలో పెంతెకోస్తు అనుభవంలో వెళ్ళాలా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మేడగదిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారో అకస్మాత్తుగా ఈ అపోస్తలులంతా కూడా ఒక మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళినారు. ఎప్పుడైతే ఆ మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళినారో ఆ దినము నుంచి కూడా వారు రూపాంతరము చెంది ఈ భూమి మీద దేవుని కోసం గొప్ప కార్యాలు చేసినారు. ఆ దినమున ఎప్పుడైతే వారు అట్టి అనుభవంలో వెళ్ళినారో ఈ భూమి మీద ఉజ్జీవం అనేది కొనసాగించబడ్డది. ఆమెన్. ఉజ్జీవం అనేది ఎప్పుడు సంఘములో ప్రారంభించబడ్డది అంటే మేడగదిలో శిష్యులు ప్రార్థిస్తున్నారు, ఒక మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళినారు. ఆ అనుభవము శిష్యులని ఒక ఉజ్జీవంలోకి తీసుకొని వెళ్ళింది. ఈ దినాలలో ప్రార్థనలలో ఉజ్జీవం అనే మాట రెగ్యులర్గా క్రైస్తవులు వాడుతూ ఉంటారు. ప్రసంగాలలో రెగ్యులర్గా ఉజ్జీవం 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 అనే మాట రెగ్యులర్గా క్రైస్తవులు వాడుతూ ఉంటారు. కానీ ఈ ఉజ్జీవం అంటే అర్థం ఏంటిది? ఈ ఉజ్జీవం అనే మాటకి అర్థం ఏంటిదంటే దేవుడు భూమి మీద ఉద్రిక్తంగా పనిచేస్తూ రోషంతో ఆసక్తితో అత్యాసక్తితో తన కార్యాన్ని జరిగిస్తూ ఉండే స్థితియే ఉజ్జీవం. దేవుడు ఈ భూమి మీద ఉద్రిక్తంగా పనిచేస్తాడట. ఆమెన్. రోషముతో తన పనులు జరిగిస్తూ ఉంటాడట. దేవుడు స్వయంగా ఈ భూమి మీద ప్రజల మీదకి దిగి వచ్చి తన కార్యకలాపాలు చేయటమే ఉజ్జీవం. ఆమెన్. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మ ద్వారానే అని దేవుడు ఏ విధంగా వాగ్దానం చేసినాడో ఈ భూమి మీద నిజమైన ఉజ్జీవం ఎప్పుడు కొనసాగించబడుతుందంటే దేవుడు ఈ భూమి మీద దిగాలి. ఆమెన్. దేవుడు ఒక క్రైస్తవ కుటుంబంలో దిగాలి. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో దిగాలి. దేవుడు మన రాష్ట్రంలో దిగాలి. దేవుడు మన దేశంలో దిగాలి. అప్పుడు నిజమైన ఉజ్జీవం అనేది కొనసాగించబడుతుంది. పెంతెకోస్తు దినమున లిటరలీ దేవుడు భూమి మీద దిగినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పెంతెకోస్తు దినమున లిటరలీ ప్రజల మీదకి దేవుడు దిగిన అనుభవమే పెంతెకోస్తు అనుభవం. ఆ దినమున ప్రారంభించబడిన ఆ రివైవల్ కొనసాగించబడ్డదే. ఎప్పుడైతే ఆ అనుభవము ఈ భూమి మీద దిగుతుందో దేవుడు లేడు అనే జనాంగం మౌనమైపోతారు. ఆమెన్. దేవుడు లేడు అని అపహాసించే వారంతా కూడా సిగ్గుపరచబడతారు. యేసు క్రీస్తు దేవుడు కాదు అని నిరూపించే పత్రాలు, కరపత్రాలు, ఆ యొక్క పుస్తకాలు రాసిన వారంతా మౌనమైపోతారంతే. ఈ భూమి మీద అట్టి అనుభవమును దేవుడు సార్వత్రిక సంఘంపై
అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లాస్ట్ డేస్ లలో ఒక కంప్యూటర్ ఇంజనీర్ టర్న్ కావాలి, ఒక మిలియనర్ టర్న్ కావాలి, ఒక జ్ఞానవంతుడు మేధావి టర్న్ కావాలి అంటే దేవుడు ఈ భూమి మీద దిగాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు దినమున ఎప్పుడైతే యేసయ్య అడుగు పెట్టినాడో సమాజంలో దైవిక భయము ప్రారంభమైందంటే ఈ లాస్ట్ డేస్ లో అది జరగాలి. ఆ సమయంలో సాతాను శక్తులు విలవిలలాడిపోతుంటాయి. సాతాను నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంటది. సాతాను సామ్రాజ్యాలన్నీ కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. సంఘముపై దేవుని యొక్క తేజస్సు దిగటం మనం చూస్తాం. సార్వత్రిక సంఘము సూర్య మహిమతో, సూర్య తేజస్సుతో దగదగలాడిపోతూ ఉంటదంతే. హల్లెలూయా. సార్వత్రిక సంఘము అట్టి అనుభవంలోకి వెళ్ళాలి నాన్న ఈ లాస్ట్ డేస్ లో. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. నీ మందిరానికి వెళ్ళి వచ్చే క్రైస్తవుడిగా ఉండటం దేవుని చిత్తం కాదు. పాడిన పాటలు పాడటమే దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. చేసిన ప్రతి దైవ కార్యక్రమాలు రెగ్యులర్ గా చేయటము అది దేవుని చిత్తం కాదు. వాక్యము ద్వారా పెంచబడుతూ క్రీస్తు రక్తములో కడగబడిన నీ ద్వారా ఈ భూమి మీద తన రాజ్యము స్థాపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి శతాబ్దంలో అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులకి దిక్కు లేదు, ఆదరించేవారు లేరు. సాయంకాలమున యూదులకు భయపడి తలుపులు మూసుకున్నారు. ప్రతినిత్యం భయం, భయం, భయం. బయటికి వెళ్ళాలి అంటే భయం, లోపల కూర్చోవాలంటే భయం, పండుకోవాలి అంటే భయం, సమాజంలో వెళ్ళాలి అంటే భయం. భయం, భయం, భయం. అతి భయంకరమైన అనుభవంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత కానీ మేడగదిలో ఎప్పుడైతే వెళ్ళి ప్రభువుని ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నారో ఈ యొక్క అపోస్తలులపై ఒక మహిమ దిగటం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నిత్యం పిల్లిలాగా భయం భయంతోనున్న ఈ యొక్క గుంపు పెంతెకోస్తు దినమున మేడగదిలో అడుగు పెట్టినారో పరలోకం నుంచి ఆ మహిమ ఎప్పుడైతే దిగిందో వారు బయటికి వచ్చేటప్పుడు ఎట్లొచ్చినారంటే సింహాల్లాగా బయటికి వచ్చినారు. గట్టిగా చప్పట్లు కొడదాం. సింహాల్లాగా బయటికి వచ్చినారా? పిల్లుల్లాగా భయపడుతున్న అపోస్తలులు మేడగదిలోకి వెళ్ళేటప్పుడు ఒక అనుభవంలో వెళ్ళినారు. మేడగదిలో ఆ అనుభవం పొందుకున్న తర్వాత సింహాల్లాగా బయటకు వచ్చినారంతే. ఈ దినాలలో సార్వత్రిక సంఘం ఇట్టి అనుభవంలోకి వెళ్ళాలి. ఆమేన్. సంవత్సరాల తరబడి ఫీడింగ్ మదర్స్ ఏ విధంగా పిల్లలకి ఫీడింగ్ ఇస్తారో ఆ విధమైన ఫీడింగ్ మీరు తీసుకోవద్దు నాన్న. సార్వత్రిక సంఘం భయముతో, ఆందోళనతో, పిల్లి యొక్క స్వభావముతో, పిరికితనముతో బ్రతకటము దేవుని చిత్తం కాదు. ఈ లాస్ట్ డేస్లలో పిల్లిలాగా ఉన్న క్రైస్తవ సంఘాలు, పిల్లిలాగా ఉన్న క్రైస్తవులు, పిల్లిలాగా ఉన్న సార్వత్రిక సంఘం సింహములాగా లెగాల. ఎంతమందికి రాత్రి సింహములాగా లెగాలని ఉన్నది? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అడుగు పెట్టినారో వారి రూపాంతరం చెందినారా? నువ్వు మహబూబ్ కాలేజ్కి ఎందుకు నడిపించబడ్డావంటే
పిల్లిలాగా ఉన్న నీ స్వభావమును దేవుడు సింహంలాగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రజలను చూసి భయపడుతున్న నీవు ప్రజల మధ్యలో పరిగెత్తడానికి నువ్వు మహబూబ్ కాలేజ్కి నడిపించబడ్డావు. యూదులకు భయపడి భయంతోనున్న అపోస్తలులు ఆ యొక్క మేడ గదిలో అడుగుపెట్టి బయటికి రాగానే సింహాల్లాగా బయటికి వచ్చినట్లు పిల్లిలాంటి స్వభావము ఈ రాత్రి ఒక సింహంలాగా మీ జీవితంలో అనుభవించబోతున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద సార్వత్రిక సంగమ అనుభవంలోకి వెళ్ళాలి. బెల్లంపల్లి పట్టణంలో సేవ ప్రారంభించినప్పుడు అది ఒక మండల్, చిన్న మందిరం, అడవి, కరెంటు లేదు, కానీ లోపట రోషం కలుగుతా ఉన్నది. ఆమెన్. రోషం కలుగుతా ఉన్నది లోపట. ఎప్పుడైతే ఆ యొక్క పిల్లిలాంటి స్వభావము కలిగి మేము సేవ ప్రారంభించినాం, ప్రజలను చూడాలంటే భయం, ప్రజలతో మాట్లాడాలంటే భయం, ప్రజలని కలవాలంటే భయంతో పరిచర్య ప్రారంభించినాం. కానీ ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని మేడగది అనుభవంలోకి తీసుకొని వెళ్ళినాడంట. పెంటెకోస్ట్ ఈజ్ నాట్ ఎ డాక్ట్రిన్. Pentecost is not a denomination. Pentecost is an experience. Pentecost అనేది సిద్ధాంతం కాదు. Pentecost అనేది ఒక డినామినేషన్ కాదు. Pentecost అనేది ఒక అనుభవము. నువ్వు సిఎస్ఐలో ఉంటూ పెంటెకోస్ట్ అనుభవంలో ఉండు, హెబ్రోన్ లో ఉండు పెంటెకోస్ట్ అనుభవంలో ఉండు, బాప్టిస్ట్ లో ఉండు పెంటెకోస్ట్ అనుభవంలో ఉండు, లూథరన్ లో ఉండు పెంటెకోస్ట్ అనుభవంలో ఉండు. నువ్వు ఏ మందిరానికి చెందిన వాడవైనా నీ మందిరంలో నీవు ఈ దినాలలో పెంటెకోస్ట్ అనుభవంలో వెళ్ళాలా? హల్లెలూయా. Pentecost, that is a glorious experience. That is a supernatural experience. That is a unique experience. Ramanama Shandarala Riyala. సాతాను స్థావరాలు ఈ భూమి మీద ఎప్పుడు కుప్పకూలిపోతాయంటే సార్వత్రిక సంఘం ఆ అనుభవంలో పిల్లనంతకాలం వాడు చెలరేగుతూ ఉంటాడు. అంతే, వాడు విజృంభిస్తూ ఉంటాడు. అంతే. అల్బేనియాలో ఒక జైలు ఉంటున్నది. ఆ జైల్లో 3,000 మంది ఖైదీలు ఉంటున్నారు. 300 మంది పోలీస్ గార్డ్స్ ఉంటున్నారు. దట్ ఈస్ ఎ నోటోరియస్ జైల్. భయంకరమైన మూర్ఖపు స్వభావం కలిగిన ఖైదీలు ఉంటూ ఉన్నారు అల్బేనియా జైల్లో. 3,000 మంది ప్రజలని నరికి చంపి, భార్యలని చంపి, ఇట్లాంటి భయంకరమైన కేసెస్ అంతా అల్బేనియాకు పంపించినారు. 3,000 మంది ఖైదీలు ఉంటున్నారు. 300 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారు. ఆ సమయంలో ఒక దైవ సేవకునికి దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చినాడు. ఈ అల్బేనియాలో ఉన్న జైల్లో ఉన్న ఖైదీలు క్రీస్తుని అంగీకరించాలా? మధ్యరాత్రి వెళ్ళిపోయి ప్రతి ఒక్క ఆ జైలంతా తిరిగి ఆ పెంటెకోస్తు అనుభవమును ధరించుకొని ఆ ఈవిల్ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ డ్రౌటిజం, స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్, స్పిరిట్ ఆఫ్ కంట్రోలింగ్ స్పిరిట్స్, ఆ డెవిల్స్ ని రాత్రులు వెళ్ళి బైండ్ చేసి వచ్చేవాడట. క్రమముగా ఆ అల్బేనియా జైల్లో అందరు కూడా మారు మనసు స్పందన. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఆ జైల్లో ఉన్నది ఎంతమంది అంటే 300 మంది ఖైదీలు ఉన్నారు. అందరు కూడా వారిని రిలీజ్ చేసేసినారు. ఆ 300 మంది కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. 30 మంది పోలీస్ గార్డ్స్ ఉంటున్నారు. అంతే, వాళ్ళకు కూడా ఎటువంటి పని లేదు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో మన రాష్ట్రంపై ఉన్న చీకటి మేఘాలు తరలిపోవాలి. ఆమెన్. మన దేశం మీద ఉన్న చీకటి మేఘాలు తరలిపోవాలి. అంతే. నీ కుటుంబంలో ఉన్న చీకటి మేఘాలు తరలిపోవాలి. నువ్వు సాధారణమైన క్రైస్తవుడవైతే నీవు ముందుకు సాగలేవు. కానీ పెంతెకోస్తు అనుభవమున ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఆమేన్. ఒక సూపర్ న్యాచురల్ పవర్ అదే. దట్ ఈస్ నాట్ అ వరల్డ్లీ పవర్, దట్ ఈస్ అ హెవెన్లీ పవర్. పరలోకం నుంచి దిగి వచ్చిన శక్తి అదే. ఆ శక్తి గాని మనము అనుభవిస్తే మనలో ఉన్న భయమంతా కూడా తొలగిపోతుంది. మనలో ఉన్న పిరికితనం అంతా కూడా తొలగిపోతుంది. మనం ఎప్పుడు ఏ విధంగా ఉంటామంటే రోషము కలిగిన క్రైస్తవులంగా మనం ముందుకు సాగిపోతాం. పోయిన నెల 3వ వారంలోనండి నేను మరి ప్రవీణ్ కుమార్ గారు టీవీలో లైవ్ వస్తుంది. నేను కుర్చీలో కూర్చొని మరి బైబిల్ పెట్టుకొని మరి బాటిల్ పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని ఆయిల్ బాటిల్ పెట్టుకొని మరి కూర్చున్నాను, ప్రార్థిస్తున్నాను. నాకు సంవత్సరం నుంచి మోకాలు నొప్పి, నడవలేకపోతున్నా. పడిపోయాను ఒక ప్రభావం వల్ల. అప్పటి నుంచి మోకాలు నొప్పి, నడవలేకపోతున్నా. తండ్రి నాకు ఈ కాళ్ళ నొప్పి తగ్గిపోవాలి, నేను హైదరాబాద్ వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అంతమందిలో కూడా అని చెప్పేసి నేను అనుకున్నానండి. నాకు మోకాలు నొప్పి తగ్గిపోయిందండి. నాకు థైరాయిడ్ కూడా ఉంది. థైరాయిడ్ కూడా నాకు దేవుడు తగ్గిస్తాడని నేను నమ్ముచున్నాను. ప్రవీణ్ గారి మీటింగ్ అంటే మేము చాలా ఇష్టపడతాము. ఆయన మీటింగ్ చూడకుండా మరి టీవీలో ఆయన వర్తమానం వినకుండా మేము ఏ పని చేయలేము. మా పిల్లలకి మాకు కూడా చాలా అభిమానం అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. పోయిన నెల 13వ తారీఖు మా బాబుకి యాక్సిడెంట్ అయింది. అయితే నేను ప్రేయర్ ఆయిల్ ఖర్చు నా దగ్గర ఎప్పటికి ఉంటుంది పర్సులో. అది రాసుకుంటూ ప్రేయర్ ఆయిల్ రాసుకుంటూ, దేవా నువ్వు సహాయం చేయి తండ్రి, మరి ఎక్కడ ఈ బాబుని తీసుకుంటలేరు, సీరియస్ ఉందని. అసలైతే ఆ పరిస్థితిని చూస్తే చనిపోవలసిన పరిస్థితి. అయితే దేవుడు కనికరించి కృప చూపించినాడు. మరి ఆ బాబును ఆక్సిజన్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్ దగ్గర హాస్పిటల్ పోయినప్పుడు చాలా సీరియస్గా ఉందమ్మా అన్నారు. అయితే హాస్పిటల్ పోగానే చేర్చుకున్నారు, ఎంతో ప్రేమతోని ట్రీట్మెంట్ చేశారు. 14వ తారీఖు నేను బాబు పడుకున్నాడు. పడుకుంటే ఆ గాయాల మీద అంతా ఇక్కడ నుండి ఇక్కడ దాకా గాయాల మీద ప్రేయర్ ఆయిల్ వేసా. ప్రేయర్ ఆయిల్ వేసి కర్చీఫ్ తీసి ఇట్లా 2 ఏళ్లతో ఇట్లా మీద ఉట్టిగా ఇట్లా కప్ప అమ్మా అన్నాడు. అయితే దేవుని పవరు ఆ కుమార్ని తాకింది. తెల్లవారు నెక్స్ట్ డే ఈ యొక్క దెబ్బలన్నీ రక్తం గారిందంతా నల్లగా అయిపోయింది. 3వ దినము ఆ తోలంతా ఊడిపోయింది. మరి అక్కడ మా దగ్గర అయితే 800 రూపాయలు మాత్రమే ఉన్నవి, ఒక్క నయా పైసా లేదు. కానీ డాక్టర్లు ఏమన్నారంటే ఈ పండ్లన్నీ లోపలికి ఇరిగిపోయినవి, మొత్తం ఆపరేషన్ చేయాలన్నారు. తెల్లారితే షారోన్ మీటింగ్ ఉన్నది కుకుడుపల్లిలో. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆపరేషన్ మాత్రం అర్జెంటు కావాలి. ప్రభా
నీవు ఉన్నావు తండ్రి అని ఆ ప్రేయర్ ఆయిల్ ఖర్చు తీసుకొని మరి హాస్పిటల్కి వెళ్ళాం. ఇందిరా పార్క్ దగ్గర మరి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది. తెల్లవారి మమ్మల్ని డిశ్చార్జ్ చేసిండు. కుమారుడు చక్కగా ఉన్నాడు, ఉద్యోగానికి వెళ్తున్నాడు. దేవుడు చేసిన ఈ కృపకై దేవునికి వేలాది వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను లాస్ట్ 4 years నుండి నాకు సివియర్ నెక్ పెయిన్, థైరాయిడ్ కూడా ఉండింది. మే మంత్లో నేను మా హస్బెండ్ బెల్లంపల్లికి వెళ్ళాము. అనుకోకుండా 10th 11th అక్కడ ప్రేయర్ అవుతా ఉంది. అయితే బ్రదర్తో ప్రేయర్ చేయించుకున్నాం నేను మా హస్బెండ్. సిస్టర్ వాక్యం చెప్తూ అన్నారు, ప్రేయర్ టూమ్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి ఎవరు మీకు ప్రేయర్ చేయరు, మీరే వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే దేవుడు మీ మాట వింటాడు అన్న మాట ప్రకారం అక్కడ వెళ్ళి నేను మా హస్బెండ్ ఆ ప్రేయర్ టూమ్స్లో చాలాసేపు ప్రేయర్ చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత జూలైలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి డాక్టర్ మెడిసిన్ చేంజ్ చేయండి అని చెప్పినందుకు డాక్టర్ నాకు టెస్ట్ చేసుకొని రామ్మా, నేను మెడిసిన్ చేంజ్ చేసి ఇస్తాను. లాస్ట్ వీక్ టెస్ట్ చేసుకుంటే నాకు సివియర్ జాయింట్ పెయిన్స్ ఉండేదండి. నా థైరాయిడ్ రిపోర్ట్స్ నార్మల్, జాయింట్ పెయిన్స్ కూడా లేదని రిపోర్ట్ వచ్చింది. నేను గత 30 సంవత్సరాల నుంచి తాగుతుంటానండి. చాలా చెడ్డ క్రియల్లో తిరుగుతుంటానండి. వ్యభిచారవాది ఇది అంతా చాలా చెడ్డ క్రియల్లో తిరుగుతుంటానండి. ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడి ఇక్కడ వచ్చినప్పటి సంది, ఈ మహబూబ్ కాలేజ్కి వచ్చినప్పటి సంది మొత్తం తాగుడు బంద్ చేసి అన్నిటికీ దూరం అయిపోయి దేవుని దాంట్లో ఉంటున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్క ప్రేయరు అన్న ప్రేయర్ వచ్చిన దాకా అందులో టీవీలో వచ్చిన దాకా రాత్రి పండుకోనండి, అది చూసి పండుకుంటానండి ప్రేయర్ చేసుకొని. దేవుడు మార్చాడు మిమ్మల్ని. ఇప్పుడు సంతోషం ఉంది, నెమ్మది ఉంది. 30 సంవత్సరాల బంధకాల నుంచి విడుదల దేవుని బిడ్డలారా. చూడండి, ఎంతకంటే అద్భుతమైంది ఏం కావాలి కదా. త్రాగుడు, పాపము, అనేకమైనటువంటి బంధకాలతో ఆ ఈవిల్ పవర్స్తో ఉన్న ఈ కుమారుడు ఇక్కడ అడుగు పెట్టడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు, తన జీవితం మారిపోయింది. ఈరోజు క్రీస్తు గొప్ప సాక్షిగా ఉన్నాడు. గట్టిగా చెప్పడు కూడా దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ లార్డ్. ఎవరు దేవుడు ఎవరు చెప్ప? ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరు రక్తం కావాలి? యేసు రక్తం. ఆ మహిమ కలిగిన రాజు ఎవరు చెప్ప? ఎవరు చెప్ప? గట్టిగా ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరు రక్తంగా? ప్రజలు మోక్షానికి పోవాలంటే ఎవరి నామంలో పోతారు? టచ్